చిన్నప్పటి నుంచి శ్రీచరణి చాలా ట్యూషన్ మా ఇంటికి వచ్చేది. నా పేరు హేమ అండి. మేము చరణి వాళ్ళ ట్యూషన్ టీచర్. చిన్నప్పటి నుంచి పెరిగిన పిల్ల, చూసిన పిల్ల కాబట్టి తనకు స్టడీస్ అలాగే స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చెప్పేదాన్ని, లేదు స్పోర్ట్స్కి పంపించండి, స్టడీస్తో పాటు అది కూడా ఉండాలా ఈ కాలంలో అనేసి. అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల ఈరోజు వరల్డ్ కప్ ఆడి గెలిచింది. ఎప్పుడు హార్డ్ వర్క్ చేసేదాన్ని, గ్రౌండ్లో కనిపించినా కూడా ఎప్పుడు ప్రాక్టీస్ మీదనే ఉంటానేది. ఆమె ధ్యాస అంతా స్పోర్ట్స్ మీదనే ఉన్నింది. అలాగే స్టడీస్ కూడా చదువుతో పాటు అది ఇది అన్నీ చేసుకుని ఈరోజు వరల్డ్ కప్ గెలిచి వాళ్ళ తల్లిదండ్రికి, మన ఆర్టీపీపీ, మన నేబర్స్ అందరికీ పేరు తెచ్చి మన అందరికీ ఆనందంగా ఉంది. కాంగ్రెస్ చరణి. ఒక మహిళగా మహిళను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలాంటిది ఈరోజు శ్రీచరణి వెళ్ళి వరల్డ్ కప్ కొట్టింది. మీరేమంటారు? మిగతా లేడీస్ గర్ల్స్ ఈ కాలంలో అమ్మాయిలందరూ స్పోర్ట్స్ కానీ స్టడీస్తో పాటు ఈ విధంగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ విధంగా అమ్మాయి కానీ అనేసి వాళ్ళు ఏ విధంగా ఇంట్లో ఇది చేయకుండా ప్రోత్సహించి స్పోర్ట్స్ మీద క్రికెట్, ఎస్పెషల్లీ క్రికెట్కి ప్రోత్సహించి ఆడింది అమ్మాయి. మన అందరికీ హ్యాపీగా ఉంది. ఈ కాలంలో అమ్మాయిలు అందరూ రావాలా బయటికి, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించాలనేది మా కోరిక. థ్యాంక్ ಯು. ನನ್ನ ಹೆಸರು ಹೇಮಾ ಅಂತ. ಇಲ್ಲಿ ಶ್ರೀಚರಣಿ ಇಂಡಿಯಾ ವರ್ಲ್ಡ್ ಕಪ್ ಆಡಿ ವರ್ಲ್ಡ್ ಕಪ್ಪನ್ನು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾಳೆ. ನಾವು ಅವರೆಲ್ಲ ಪಕ್ಕದ ಮನೆಯವರು, ಹಾಗೂ ಅವಳ ಟ್ಯೂಷನ್ ಟೀಚರು ನಾನು. ಹೀಗಾಗಿ ಅವಳಿಗೆ ತುಂಬ ಟ್ಯೂಷನ್ ಸ್ಟಡೀಸಲ್ಲೂ ಸಹಿತ ಆಸಕ್ತಿ ಇತ್ತು, ಹಾಗೂ ಸ್ಪೋರ್ಟ್ಸಲ್ಲೂ ಸಹಿತ ಆಸಕ್ತಿ ಇತ್ತು. ಅವಳ ತಾಯಿ ತಂದೆಗೆ ಹೇಳ್ತಿದ್ದೆ, ಇಲ್ಲ ಸ್ಪೋರ್ಟ್ಸಿಗೆ ಹಾಗೆ ಕಳಿಸ್ರಿ, ನೀವು ತುಂಬ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿ. ಹೀಗಾಗಿ ಅವಳ ಒಂದು ಹಾರ್ಡ್ ವರ್ಕಿಂದ ಇವತ್ತು ಇಂಡಿಯಾ ಕಪ್ಪನ್ನು ಆಡಿ ಗೆಲ್ಲಿಸಿದ್ದಾಳೆ. ನಾವೆಲ್ಲ ಅವರ ನೇಬರ್ಸು. ಹೀಗಾಗಿ ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ವರ್ಲ್ಡ್ ಕಪ್ ಗೆಲ್ಸಿ. ಕಾಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ ಚರಣಿ ಒನ್ಸ್ ಅಗೇನ್. ఓకే, థ్యాంక్ యూ. శ్రీచరణి మేడం ఒక్క నిమిషం స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ ఏజెన్స్ పర్వాలేదు. శ్రీచరణి, దిస్ ఇస్ వంశీ. First of all, congratulations to her. From starting to the street grounds to the World Cup ground, every girl should take inspire of her and come forward and have an opportunity like that. She is a very hard worker, and what she made earlier hard work, no, this time she got success. I hope their parents were very happy, and she should reach to very great heights in future. అంటే నిన్న మ్యాచ్ చూసారు కదా, బౌలింగ్ వేసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు? We were very happy about her ball for each in every match, but the amount of hard work which she had at the earlier time, now it was just we can't imagine that one. So what she went through at earlier and what she made now, it was good at all. So I hope she should take more wickets in future, and we are expecting as a all-rounder from her. Okay, thank you. శ్రీచరణి మా అమ్మాయే. మా పక్కన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంది. మేమందరం కలిసిమెలిసి ఉన్నాము. తను మా పిల్లలు కూడా అందరితో ఆడుకునేది, చేసేది. గేమ్ అంటే ఎంత చాలా ఇంట్రెస్ట్ ఆ పాప. ఈరోజు ఇంత వరల్డ్ కప్లో గెలిచిందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. పట్టలే సంతోషము. మేము మా కాలనీకే పేరు తెచ్చింది, మా కడప జిల్లాకు, మా ఆంధ్రప్రదేశ్కు. అంత సంతోషంగా ఉంది. తొలి మహిళ ఆనందకు సంతోషంగా ఉంది. ఇట్లా ఎంతమంది పిల్లలు రావాలని ఆదరిస్తున్నాము. అంటే వరల్డ్ కప్లో గెలిచింది, దాదాపు 2 వికెట్లు కూడా తీసింది. నిన్న మ్యాచ్ చూసారు అసలు? చూసామండి. వెళ్ళేటప్పుడు అంత బెస్ట్ చెప్పాము మేము. నిన్న క్రికెట్ గ్రౌండ్లో పోయేటప్పుడు కూడా మేము మాట్లాడాము, వీడియో కాల్ చేసింది, అంత బెస్ట్ చెప్పినాము. మేము చూసాము క్రికెట్ కూడా. ఒకవేళ వస్తే మీరు ఏం చెప్తారు శ్రీచరణికి? ఆనందం చెప్పలేక నేనే కాదండి, మా కాలనీ అంత ఆనందంగా ఉంటే, పండగలాగా ఉంటే మాకు ఏం చెప్పేది ఏముంది. మీరు చెప్పండి మేడం, చెప్పండి. జస్ట్ శ్రీచరణికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు మీ ఇంటి దగ్గర? శ్రీచరణి ఫస్ట్ నుంచి మాకు అమ్మాయి, మా అందరం ఒకే చోట ఉన్నాము. అమ్మాయి బాగా మంచిగా క్రికెట్ ఆడటం బాగా. అమ్మాయి కడప జిల్లాలో విజయం సాధించినందుకు మాకు గర్వంగా ఉంది, హ్యాపీ. అంటే నేను టీవీ దగ్గర బౌలింగ్ వేస్తుంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫీలింగ్స్ బాగా హ్యాపీగా ఉంది. మనవి. నా పేరు సంజీవ్ కుమారి. ఇక్కడ అపార్ట్మెంట్లో మేము 9 ఇయర్స్ నుంచి ఉంటాము. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే 7th క్లాస్ చదువుతూ ఉన్నింది. 7th క్లాస్ నుంచి ఈ అమ్మాయికి గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉన్నింది. ఫస్ట్ ఖోఖో, రన్నింగ్ ఆడుతూ ఉన్నారు. అది మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మానుకొని పీటీ సార్ డిఏవిలో చదివింది అమ్మాయి. డిఏవిలోంచి పీటీ సార్ బాగా క్రికెట్కి ఎంకరేజ్ చేశారు. వీళ్ళ మేనమామ గారు కిషోర్ గారు రోజు 5 గంటలకు గ్రౌండ్కి తీసుకొచ్చేవారు. బాగా ఆయన ప్రోత్సాహం బాగుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదేవిధంగా ప్రోత్సహించినారు. మా ఆర్టీబీపీ అమ్మాయి వరల్డ్ కప్లో ఆడి ఫైనల్ కప్పు గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కడప జిల్లా అమ్మాయి కూడా అయినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది.
అంటే ప్రజెంట్ ఇప్పుడున్న అమ్మాయిలకి మీరు ఏం సందేశం ఇస్తారు? ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకా ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది పిల్లలు కూడా రావాలని కోరుకుంటున్నాను. గేమ్స్లోకి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి ఆ పిల్లల్ని. ఎందుకంటే ఆడపిల్లలు కూడా ఎంకరేజ్ చేయాలి చదువులో కానీ, గేమ్స్లో కానీ, ఇంకా ఇతర అథ్లెటిక్స్లో కానీ ప్రతి దాంట్లో ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అంటే శ్రీచరణి అసలు గేమ్స్కి ఇంట్రెస్ట్ అండి అసలు? గేమ్స్ బాగా ఇంట్రెస్ట్ ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేది. బాగా ఉదయాన్నే వెళ్ళేది గ్రౌండ్కు, వచ్చేది మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ కూడా మళ్ళీ వెళ్ళేది గ్రౌండ్కి తప్పనిచ్చి ఎక్కడికి వెళ్ళదు అమ్మాయి. అంటే ఇప్పుడు వస్తే కలుస్తారా మీరు? ఏం చెప్పాలనుకుంటారు అసలు సీరియస్? మా అమ్మాయి వరల్డ్ కప్లో ఆడి ఫైనల్లో కప్పు గెలిచేందుకు అమ్మాయికి ఆల్ ద బెస్ట్. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి మా ఇండియా టీం తరఫున ఎన్నో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. ముందుగా శ్రీచరణికి శుభాకాంక్షలు. ఎందువల్లంటే వరల్డ్ కప్లో మంచి పెర్ఫార్మెన్స్తో మా కాలనీకి కాకుండా అటు దేశాన్ని కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చి పెట్టడం వల్ల గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేము. కాకపోతే శ్రీచరణి మంచి సిన్సియరు, మంచి మా ట్యూషన్కి వచ్చేది మా ఇంటికి కూడా. అది అంటే కొంచెం లేట్ అవుతున్నప్పుడు లేదు గేమ్స్కి అవుతుందా నేను అది ఇది అని చెప్పేసి చూపించింది. ఆ గేమ్స్ ఎటువంటి ఆమెకు ఇంట్రెస్ట్ ఉందనేది ఈ వరల్డ్ కప్ వల్ల మాకు తెలిసింది. చాలా మంచి సిన్సియర్, హార్డ్ వర్కరు. ఆమె కప్పు సంపాదించడానికి కూడా మంచి కృషి, పట్టుదల చాలా ఉంది ఆ అమ్మాయికి. అంతేకాకుండా మన పేరెంట్స్ కానీ వారి ఫ్రెండ్స్ కానీ మంచి ప్రోత్సాహం చూపించారు ఆ అమ్మాయికి. అంతేకాకుండా రాను వచ్చే మ్యాచ్ల్లో కూడా ఐపీఎల్ కానీ వేరే వరల్డ్ కప్ కానీ దీంట్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించి దానికి తగ్గ స్థాయిని పెంపొందించుకోవాలని మన సభ దేవుని ప్రార్థిస్తాం. అంటే మహిళలు అంటే ఈ రోజుల్లో బయటికి పంపించారు సార్, అలాంటి శ్రీచరణి వరల్డ్ కప్ ఆడింది. అవును. మీరు తోటి మహిళలకి ఏం చెప్పాలన్నారు? గర్ల్స్కి తోటి మహిళలకు అందరిలో రాణిస్తున్నారు. గేమ్స్లో కూడా వస్తే బాగుంటుంది. అమ్మాయిలు అందరూ దేనితో తగ్గడం లేదు. మేము కూడా పురుషులతో సమానంగా ఈ పోటీతత్వంలో వచ్చి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీచరణి అండి, మా పక్కింటి అమ్మాయి. కడప జిల్లా ఎర్రగొండల మండలం ఆర్టీపీబీ కాలనీలో మంచి శ్రీచరణి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఆడేది. బాగా అంటే మగపిల్లాడు ఎలా ఆడతారో నేను ఆడపిల్ల కదా అట్లా ఆ విధంగా ప్రతి గేమ్లో నేను ఆడాలనేది ఆమెకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. అలా కానీ ప్రతి ఇంట్రెస్ట్ లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్కు సెలెక్ట్ అయింది. అక్కడి నుంచి ఆ పాప వెనక్కి తిరగకుండా స్పిన్లో తన జడేజాలాగా స్పిన్ బౌలింగ్ బెస్ట్ అంటే రైట్ హ్యాండ్ బౌలింగ్లో చాలా ఇబ్బంది పడతాను అన్నమాట. అట్లా ముందు బాగా రాణించాలని కడప జిల్లా పిల్లలు ప్రతి ఒక్కరూ చరిని రోల్ మోడల్గా తీసుకొని కడప జిల్లా రాయలసీమలో కానీ ఇక ఫ్యాక్షన్ కాదు, ఇక్కడ కూడా చదువులు ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది. ప్రతి ఒక్క పిల్లలు మహిళ ప్రతి ఒక్కరూ ఇలాగా వచ్చి అందరూ బాగా చేయాలని, ఇండియా టీంకు ఇలాంటి పిల్లలు ఆనిముత్యాలు రావాలని కోరుకుంటున్నాను. అంటే సౌత్ ఆఫ్రికా టీం అంటే టఫ్ టీం, అలాంటి టీం మీద ఇండియా గెలిచింది సార్. సౌత్ ఆఫ్రికా టీం మీద ఇండియా గెలిచడం చాలా, కానీ 2 క్యాచ్లు మిస్ అయినాయండి. బాగా ఫస్ట్ స్టార్టింగ్ వికెట్ తీసింది, దానికి చాలా కారణం మేము మినిమం 3 వికెట్లు తీస్తాం అనుకోండి, 3-4 వికెట్లన్నా అండి బాగానే బాగా చేసింది. ఓకే. చాలా కష్టం. చెప్పు మా వద్ద చెప్పు ఇప్పుడు మా ఇంట్లో స్టడీస్తో పాటు స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేది. అలాగే హార్డ్ వర్క్ కూడా వాళ్ళ